ప్రైజ్ ద లార్డ్. అ పాకెట్ మెసేజ్. యేసయ్య శిలువలో పలికిన 5వ మాట. నేను దప్పిగొనుచున్నానెను. యోహాను సువార్త 19:28. ఆ మండు టెండల్లో యెరూషలేము వీధుల్లో భారమైన సిలువను మోస్తూ తన శరీరం నుంచి రక్తమంతా కారుతుండగా యేసయ్య మానవ శరీరాకారంలో ఉన్నాడు కాబట్టి దాహం కొనడం సహజమే. సిలువ వేయబడినప్పుడు ఆయన ఒక పరిపూర్ణమైన మానవుడు, అలాగే ఒక పరిపూర్ణమైన దేవుడు అనమాట. యేసయ్య దప్పికొన్నప్పుడు దగ్గరున్న సైనికుల్లో కొందరు నీటికి బదులుగా చేదైన చెరకన ఆయనకిస్తాడు. మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టినప్పుడు నిత్య నరకాగ్ని గుండంలో దప్పికొనకూడదని చెప్పి ఆయన దప్పికొంటాడు. ఒకానొక సమయంలో ఒక ధనవంతుడు నరకంలో వేయబడినప్పుడు ఒక్క నీటి చుక్క కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అటువంటి పరిస్థితి మనకు కలగకూడదని చెప్పి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయడం కోసం ఆయన మన కోసం దప్పికొన్నాడనమాట. కాబట్టి ఈ లోకంలో అనేక రకాల దాహాలు ఉన్నాయి. శరీరాశలని, నేత్రాశలని, ధనదాహమని, కామదాహమని, అన్ని తాత్కాలిక సంతోషాలను ఇచ్చి దేవునికి దూరం చేసి పాపంలో మనల్ని నెట్టేస్తున్నాయి కదా. కాబట్టి దేవుని ప్రేమని, త్యాగాన్ని మనం గ్రహించి ఆయన మన కోసం సిద్ధపరిచిన ఆకలి దప్పులు లేని రాజ్యాన్ని, కన్నీరు దుఃఖం లేని ఆ నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి మనం దప్పిక కలిగి ఉందాం. ఆమేన్. Praise the Lord.